తెలుగు సినిమా బాక్సాఫీస్ చరిత్రలో రికార్డులు అనేవి ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి. కానీ కొన్ని సినిమాలు సృష్టించే ప్రభంజనం మాత్రం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఇప్పుడు సోషల్ మీడియాలోనూ ఫ్యాన్స్ మధ్య జరుగుతున్న హాట్ టాపిక్ ఒకటే. అదే పుష్ప 2 ద రూల్ వర్సెస్ మనశంకర వరప్రసాద్ గారు. కొన్ని నెలల క్రితం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2తో ఇండియన్ బాక్సాఫీస్ని ఎలా షేక్ చేశాడో మనందరికీ తెలుసు. అది ఒక సినిమా కాదు, ఒక సునామీ. ఇప్పుడు సంక్రాంతి కానుకగా మెగాస్టార్ చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మరి బాక్సాఫీస్ దగ్గర అసలైన మొనగాడెవరు? పుష్పరాజ్ సృష్టించిన విధ్వంసం ముందు బాక్సాఫీస్ జాతర ఎలా ఉంది? ఒక పాన్ ఇండియా రికార్డ్ హోల్డర్కి, ఒక రీజనల్ సంక్రాంతి బ్లాక్ బస్టర్కి మధ్య ఉన్న వ్యత్యాసమేంటి? డే 1 కలెక్షన్ల లెక్కలు తీసి ఈ రెండు సినిమాలని ఒకసారి పోల్చి చూద్దాం. ముందుగా మనం పుష్ప 2 ద రూల్ గురించి మాట్లాడుకోవాలి. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ఈ చిత్రం భారతీయ సినిమా గర్వించదగ్గ రికార్డులను తిరగరాసింది. పుష్ప 1 సృష్టించిన ఇంపాక్ట్ వల్ల పార్ట్ 2 మీద ప్రపంచవ్యాప్తంగా కనీవిని ఎరుగని అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగ్గట్టే పుష్ప 2 ఓపెనింగ్స్ చూసి బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా అందరూ నోరెళ్లబెట్టారు. ట్రేడ్ వర్గాల అధికారిక లెక్కల ప్రకారం పుష్ప 2 మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 270 కోట్ల నుండి 300 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసింది. ఇది కలలో కూడా ఊహించని నంబర్. కేవలం హిందీ బెల్ట్లోనే నెట్ కలెక్షన్లు 60 కోట్లు దాటాయంటే పుష్పగాడి క్రేజ్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. నైజాం ఏరియాలో మొదటి రోజు షేర్ 35 కోట్లు దాటింది. ఇది ఒక ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్. పుష్ప 2 అనేది కేవలం తెలుగు సినిమాగా కాకుండా ఒక ఇండియన్ సినిమాగా రిలీజ్ అయింది కాబట్టి ఆ నంబర్స్ ఆకాశంలో ఉన్నాయి. ఇక ఇప్పుడు సీన్ కట్ చేస్తే జనవరి 2026 సంక్రాంతి పండుగ. మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్లో మనశంకర వరప్రసాద్ గారు రిలీజ్ అయింది. ఇది పక్కా తెలుగు నేటివిటీ ఉన్న సినిమా, ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్లు చూస్తే ట్రేడ్ అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సుమారు 75 కోట్ల నుండి 80 కోట్ల గ్రాస్ రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో షేర్ సుమారు 30 కోట్ల నుండి 32 కోట్ల వరకు ఉంది. ఇప్పుడు అసలైన కంపారిజన్ చూద్దాం. నంబర్స్ పరంగా చూస్తే పుష్ప 2 300 కోట్లు గ్రాస్ ముందు మనశంకర వరప్రసాద్ గారు 80 కోట్లు గ్రాస్ చిన్నదిగా కనిపించవచ్చు. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన లాజిక్ వేరే ఉంది. పుష్ప 2 అనేది ఒక పాన్ ఇండియా ఈవెంట్ ఫిల్మ్. దానికి 5 భాషల మార్కెట్ ఉంది. ముఖ్యంగా నార్త్ ఇండియాలో అల్లు అర్జున్కి ఉన్న క్రేజ్ వల్ల సగం కలెక్షన్లు అక్కడి నుండే వచ్చాయి. కానీ మనశంకర వరప్రసాద్ గారు అనేది ఒక రీజనల్ ఫ్యామిలీ ఫిల్మ్. దీని టార్గెట్ ఆడియన్స్ కేవలం తెలుగు వారు మాత్రమే. కేవలం తెలుగు వర్షన్తోనే మొదటి రోజు 80 కోట్లు గ్రాస్ రాబట్టడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఇది మెగాస్టార్ స్టామినాకి నిదర్శనం. పుష్ప 2 డే 1 కలెక్షన్లలో హైప్ గెలిచింది. టికెట్ రేట్లు విపరీతంగా పెంచినా, మిడ్ నైట్ షోలు వేసినా జనం ఎగబడ్డారు. అక్కడ బ్రాండ్ పుష్ప. కానీ చిరు సినిమా విషయానికొచ్చేసరికి నమ్మకం గెలిచింది. సంక్రాంతికి చిరు సినిమా వస్తే బాగుంటుంది అనే నమ్మకంతో ఫ్యామిలీలు థియేటర్లకు వచ్చారు. పుష్ప 2 ఓపెనింగ్స్లో మాస్ ఆడియన్స్, యూత్ డామినేషన్ ఉంటే మనశంకర వరప్రసాద్ గారు ఓపెనింగ్స్లో ఫ్యామిలీ ఆడియన్స్, లేడీస్ డామినేషన్ కనిపించింది. నైజాం ఏరియాలో పుష్ప 2 హవా నడిచింది. అక్కడ బన్నీకి యూత్ ఫాలోయింగ్ భీభత్సం. కానీ సీడెడ్ ఫాంద్రాలోని బి-సి సెంటర్లలో చిరంజీవి గారి పట్టు ఇంకా సడలలేదు అని ఈ సినిమా నిరూపించింది. పుష్ప 2కి వచ్చిన ఓపెనింగ్స్లో సగం హైప్ వల్ల వస్తే చిరు సినిమాకి వచ్చిన ఓపెనింగ్స్లో సగం సంక్రాంతి సీజన్ వల్ల వచ్చాయి. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే పుష్ప 2 వచ్చినప్పుడు అది సోలో రిలీజ్. దానికి పోటీ లేదు. థియేటర్లన్నీ దానికే దక్కాయి. కానీ మనశంకర వరప్రసాద్ గారు సినిమాకి ప్రభాస్, రాజాసాబ్ నుండి గట్టి పోటీ ఉంది. థియేటర్లు పంచుకోవాల్సి వచ్చింది. స్క్రీన్స్ తగ్గాయి. అయినప్పటికీ చిరు సినిమా 30 కోట్ల షేర్ మార్క్ని టచ్ చేయడం అనేది గ్రేట్ అచీవ్మెంట్. ఒకవేళ చిరు సినిమా కూడా సోలోగా వచ్చి ఉంటే ఈ నంబర్స్ ఖచ్చితంగా 100 కోట్ల గ్రాస్ని దాటేవి. పుష్ప 2 కలెక్షన్లు చూసి వామ్మో అనుకున్నాం. కానీ చిరు సినిమా కలెక్షన్లు చూసి వావ్ అనుకుంటున్నాం. ఎందుకంటే 40 ఏళ్ల ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక సీనియర్ హీరో ఇప్పటి జనరేషన్ పోటీని తట్టుకుని ఇంకా డే 1 రికార్డుల్లో తన పేరు నిలబెట్టుకోవడం మామూలు విషయం కాదు. అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్గా ఎదిగి ఉండవచ్చు. కానీ ఆ పునాది వేసింది మెగాస్టార్ చిరంజీవి అని ఈ బాక్సాఫీస్ నంబర్లు గుర్తు చేస్తున్నాయి. వ్యాపారపరంగా చూస్తే పుష్ప 2 బ్రేక్ ఈవెన్ టార్గెట్ 600 కోట్లయితే మనశంకర వరప్రసాద్ గారు టార్గెట్ 126 కోట్లు. అంటే రిస్క్ ఫ్యాక్టర్ పుష్పకి ఎక్కువ. చిరు సినిమా సేఫ్ జోన్లో ఉంది. మొదటి రోజే దాదాపు 20% రికవరీ సాధించింది. అదే పుష్ప 2 మొదటి రోజు 20% రికవరీ సాధించింది భారీ టార్గెట్ వల్ల. సో డిస్ట్రిబ్యూటర్ల కోణంలో చూస్తే రెండు సినిమాలు బంగారు బాతులే. అంతేకాదు పుష్ప 2లో వైలెన్స్, యాక్షన్ ఎక్కువ కాబట్టి కొంతమంది ఫ్యామిలీ ఆడియన్స్ దూరంగా ఉన్నారు. కానీ చిరు సినిమాలో కామెడీ, ఎమోషన్స్ ఉండడం వల్ల లాంగ్ రన్లో ఇది పుష్ప 2 కంటే ఎక్కువ రోజులు కొన్ని సెంటర్లలో ఆడే అవకాశం ఉంది. పుష్ప 2 స్ప్రింట్
అంటే పరుగు పందెం, కానీ మన శంకర వరప్రసాద్ గారు మ్యారథాన్ అంటే సుదీర్ఘ పయణం. చివరగా చెప్పాలంటే అల్లు అర్జున్ పుష్ప 2తో తెలుగు సినిమా రేంజ్ని ప్రపంచానికి చాటి చెప్పాడు. చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారుతో తెలుగు సినిమా మూలాలను, పండుగ సంప్రదాయాన్ని గుర్తుచేశారు. ఒకరు బాక్సాఫీస్ని వేటాడితే మరొకరు బాక్సాఫీస్ని నవ్వులతో ముంచెత్తారు. మెగా కాంపౌండ్ నుండి వచ్చిన ఈ రెండు సినిమాలు రెండు విభిన్నమైన రికార్డులను సృష్టించాయి. పుష్ప 2 రికార్డులు ఇప్పట్లో ఎవరూ బద్దలు కొట్టలేకపోవచ్చు, కానీ చిరు సినిమా ఇచ్చిన ఆనందం, ఆ సంక్రాంతి వైబ్స్ ని మరే సినిమా ఇవ్వలేదు. డే 1 కలెక్షన్లలో బన్నీ గెలిచి ఉండవచ్చు, కానీ సినిమా అనే మ్యాజిక్ లో ఇద్దరూ విజేతలే. మెగా అభిమానులకు మాత్రం ఇది డబుల్ ధమాకా. డిసెంబర్లో బన్నీ, జనవరిలో చిరు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్లతో మెగా ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునేలా చేశారు. ఇది పుష్ప 2 మరియు మన శంకర వరప్రసాద్ గారు సినిమాల డే 1 కలెక్షన్ల కంపారిజన్. మరి మీరేమంటారు? మీరు మాస్ యాక్షన్ పుష్పాని ఇష్టపడతారా, లేక ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిరుని ఇష్టపడతారా? మీ ఓటు ఎవరికి? కింద కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్, బాక్సాఫీస్ విశ్లేషణల కోసం మన న్యూస్ మంత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. జై తెలుగు సినిమా.